హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ అనాలిసిస్ లో భాగంగా మనం వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ నుండి మనం కరెంట్ అఫైర్స్ అయితే మీకు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో దానికి కంటిన్యూషన్ గా ఈ రోజు మనం కొన్ని న్యూస్ ఆర్టికల్స్ తీసుకున్నటువంటి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అవసరం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇట్స్ లైక్ ఒక ఇది ఈనాడు పేపర్లో ఉండే న్యూస్ ఆర్టికల్, ఒక మంచి ఆర్టికల్ ఇది. డ్రాగన్ దొంగ యుద్ధం అని చెప్పేసి సి మనం ఒప్పుకోకపోయినా అమెరికాకు ప్రజెంట్ ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ఏదైనా ఉందంటే అది ప్రజెంట్ చైనానే. ఇండియా ఇస్ మనం కూడా వీఆర్ మూవ్ ఫార్వర్డింగ్ ఆల్సో. బట్ ఎనీవే, మనం ఏంటంటే సమ్ డిప్లొమసీ ఫాలో అవుతుంటాం, ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ నేషన్స్. సో అది మనకి కొన్నిసార్లు మంచి వస్తుంది, కొన్నిసార్లు చెడు చెడు కూడా చేస్తుంది. సో చైనా ఏంటంటే ప్రజెంట్ చాలా విషయాల్లో మనకి అమెరికాకి ఒపోనెంట్ గా ఉంది. సో ఫస్ట్ ఈ ఆర్టికల్ ఏంటి చూద్దాం. చైనా కవ్వింపు ఆపడం లేదు, లద్దాఖ్ లో భూభాగంలో అది కౌంటిల్ని ఏర్పాటు చేసింది, ఇలాంటి దురోక్రమ్ చెప్పింది. ఓకే, సి ఫస్ట్ మనం ఎజ్యూమ్ ఇట్స్ ఇండియన్ మ్యాప్. సో ఏంటంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ఏంటంటే సియాచిన్ గ్లేషియర్ లా ఉంటుంది. ఇది కూడా చైనా చైనా ఆక్యుపైడ్ ఏరియాలో ఉంది ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఉంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న చాలా పార్ట్స్ కూడా చైనా వాళ్ళ భూభాగాలే అని ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఇది ఏదైతే ఉందో మనకి ఈ కంట్రీ, సో ఈ కంట్రీ కూడా ఏంటంటే మనకి ఇండైరెక్ట్ గా ఇండియా మీద అటాక్ చేయలేక చైనాతో దోస్తీ చేస్తూ మనకి ఇండియా మీద అటాక్ చేయడానికి ఇండైరెక్ట్ గా వాళ్ళు పావులు కలుపుతున్నారు. సో అందుకనే వాళ్ళు ఏం చేశారంటే చైనాతో కలిసి సిపెక్, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ని వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి టిబెట్ ఏరియా అది చైనా ఆక్యుపేషన్, ఐ మీన్ అనెక్సేషన్ లో ఉంది, ఆధీనంలో ఉంది. సో ఇది చైనా ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి ఈ కారిడార్ అనేది మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే, ఈ పిఓకే ఏరియాలో మనకి ఈ సిపెక్, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తుందని చెప్పి మనం దీన్ని అపోజ్ చేయడం జరిగింది. సో ఓకే, ఇది ఒక కేస్. ఇంకొకటి ఉంటుంది, స్ట్రింగ్ ఆఫ్ పేర్ల్స్ థియరీ అని అంటారు చైనాకి. స్ట్రింగ్ ఆఫ్ పేర్ల్స్ అంటే మనకి ఏషియాలో చైనా చైనా బాగా స్ట్రాంగ్ గా అపోనెంట్ గా ఫీల్ అయ్యే కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా మాత్రమే. సో ఇండియాని రిస్ట్రిక్ట్ చేయడానికి చైనా వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రింగ్ ఆఫ్ పేర్ల్స్ థియరీ. స్ట్రింగ్ ఆఫ్ పేర్ల్స్ థియరీ అంటే ఏం లేదు, ఇక్కడ శ్రీలంక, ఇక్కడ మయన్మార్, ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ పాకిస్తాన్, సి సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆల్సో దేర్. సో ఏంటంటే ఇక్కడ మాల్దీవ్స్ కూడా ఉంటాయి. స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ థియరీ అంటే ఇండియాని అన్ని రకాలుగా రిస్ట్రిక్ట్ చేయడానికి చైనా ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి మనకి గ్వాదర్ పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ చైనా శ్రీలంకలో హంబన్ తోట పోర్ట్ ఉంటుంది. హంబన్ తోట పోర్ట్, గ్వాదర్ పోర్ట్, సమ్ ఇక్కడ కూడా ఆఫ్రికన్ నేషనల్ ఒక పోర్ట్, అండ్ సిట్టివి ఫోర్ట్ ఇన్ మయన్మార్, సారీ హియర్ సిట్టివి ఫోర్ట్ ఇన్ మియాన్మార్. సో ఇట్లా ఈ పోర్ట్స్ తో అన్నిటితో నెక్స్ట్ మాల్దీవ్స్ తో కూడా టైఅప్ అయి ఇక్కడ ఏంటంటే ఆర్మీ సారీ నేవల్ బేసెస్ ని ఏర్పాటు చేస్తుంది. నేవల్ ఆర్ మిలిటరీ బేసెస్ మిలిటరీ బేసెస్ ని ఏర్పాటు చేసి ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఇండియాతో వార్ వస్తే అన్ని రకాలుగా ఇండియా మీద అటాక్ చేయడానికి ఆ యొక్క పోర్ట్స్ నుండి చైనా అనేది స్ట్రింగ్ ఆఫ్ పేర్ల్స్ థియరీని అప్లికబుల్ చేస్తుంది. ఓకే, సో ఇంకొకటి ఉంది, చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనాలో స్టార్ట్ అయ్యి అది ఏషియన్ కంట్రీస్ తో మొదలై అండ్ మనకి ఆ, పశ్చిమ ఆసియా కంట్రీస్, వెస్టర్న్ ఏషియా కంట్రీస్ కానివ్వండి, అలా వెళ్తూ మనకి యూరోప్ కంట్రీస్ టచ్ చేస్తూ దెన్ మనకి మెడిటేరియన్ సీ నుండి రెడ్ సీ రూట్ లో మళ్ళీ ఇది అనేది ఇండియన్ ఓషన్ త్రూ మనకి గల్ఫ్ తర్వాత మనకి సి హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ యొక్క ఈ గల్ఫ్ నుండి ఈ చైనా లింక్ అనేది ఉంటుంది. ఓకే,
సో ఇదేంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇండియన్ న్యూట్రల్ చేసేటువంటి మనకి అదే దానికి కూడా మనం చూడొచ్చు. సో దీంతో పాటు చైనా ఏంటంటే ఇది సౌత్ చైనా సీన్ ఉంటుంది. సౌత్ చైనా సీ అంటే ఏముండదు, అది మనకి సారీ పసిఫిక్ ఓషనే. చైనాకి సౌత్ ఏరియాలో ఉంది కూడా దీన్ని సౌత్ చైనా సీ అని వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇక్కడ ఫిలిప్పైన్స్ తో కూడా చైనాకి చాలా వరకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా ఈ ప్రతి కంట్రీతో కూడా డిస్ప్యూట్స్ పెట్టుకుంటూ వీళ్ళు దీనిలో ఒక థియరీ చెప్పారు. ఆ, అదేంటంటే గ్రే జోన్ వార్ అంటారు. గ్రే జోన్ వార్ అంటే యుద్ధం జరిగే స్థితిలో ఉన్నప్పుడు శాంతిని కోరుకుంటారు, శాంతి స్టేజ్ లో ఉన్నప్పుడు యుద్ధాన్ని కోరుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకొకటి పరోక్షంగా ప్రత్యక్షంగా యుద్ధం చేయరు, బట్ వాళ్ళు పరోక్షంగా యుద్ధం చేస్తారు. అంటే ఏంటంటే వెపన్స్ వాడరు. అంటే వీళ్ళు ఒక ప్రోవర్బ్ ఉంటుందంట, 1000 యుద్ధాలు చేసి కారే రక్తపు బొట్టు కన్నా ఎటువంటి రక్త బొట్టు కారకుండా గెలిచే యుద్ధమే అత్యంత ఇష్టమైంది అని చెప్పి వీళ్ళు చైనాకి సంబంధించిన ఎవరో సమ్ అప్పట్లో ఉన్న ఫిలాసఫిస్టులు వాళ్ళు చెప్పడం జరిగింది. సో చైనా ఎప్పటికీ అదే ఫాలో అవుతుంది. వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయరు, ఇండైరెక్ట్ గా ఇండియాని ఏ రకంగా న్యూట్రల్ చేయాలని చెప్పి వాళ్ళు వాడుతున్నారు. కవ్వింపు చర్యలు అంటారు. అంటే ఈ ఏరియాలో వాళ్ళు సియాచిన్ గ్లేషియర్ లో వాళ్ళు కొద్దిగా ముందుకు రావడం కానివ్వండి, ఇక్కడ ఉన్న ఆ ఫార్మర్స్ ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇక్కడ ఏమైనా మిలిటరీ బేస్లు ఏర్పాటు చేయడం, దీనికి అనుగుణంగా వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ మన బ్రహ్మపుత్ర నదికి వాటర్ ని డైవర్ట్ చేస్తూ వరల్డ్ లో లార్జెస్ట్ హైడల్ పవర్ ప్లాంట్ డ్యామ్ ని కడుతున్నారు. త్రీ గార్జెస్ డ్యామ్ అని మీరు వింటుంటారు, త్రీ గార్జెస్ డ్యామ్. ఈ త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల ప్రజెంట్ ఎర్త్ యొక్క రొటేషన్ కూడా తగ్గింది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎర్త్ యొక్క రొటేషన్ తగ్గింది. అంటే అంత ప్రెజర్ పడుతుంది ఎర్త్ పైన ఈ త్రీ గార్జెస్ డ్యామ్ అనేది. సో దానికంటే మించినటువంటి ఒక పెద్ద డ్యామ్ అనేది దీని మీద కడుతుంది. సో ఈ డైరెక్ట్ గా వీళ్ళు యుద్ధం చేయరు, బట్ ఇండైరెక్ట్ గా ఇండియన్ ఎఫెక్ట్ చేస్తారు. సో పాకిస్తాన్ కూడా చూసుకుంటే పాకిస్తాన్ కూడా మనకి ఆ రకంగానే మనకి ఈ లక్సరే తోబా కానీ ముజాహిద్దీన్ కానీ ఇట్లాంటివన్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేస్తూ మన ఇండియాపై అటాక్స్ చేయనివాడు, లేదంటే సైబర్ అటాక్స్ ఇట్లా ప్రతిదీ కూడా ఇండియా మీద అటాక్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో మెయిన్ ఆర్టికల్ అయితే ఇది. దానికోసం అని చెప్పి వాళ్ళు ఆ, దీనిలో చెప్పడం జరిగింది, వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్ గా యుద్ధం చేయరు, ఇండైరెక్ట్ గా మనం యుద్ధం చేయడానికి అని చెప్పి చెప్తారు. సో అది సో అది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఐర్లాండ్ ప్రధానమంత్రికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారని చెప్పి అడుగుతున్నారు. మ్మ్, మైఖేల్ మార్టిన్. మైకేల్ మార్టిన్ రీసెంట్ గా మనకి ఐర్లాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2025 భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సునియాంటో మనకి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈయన ఫస్ట్ కాదు, ఇంతకు 1950s లో అప్పటి మనకి ఇండోనేషియా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన డాక్టర్ సుకర్నో గారు. అఫ్కోర్స్ నాన్ అలైన్ మూమెంట్ నాన్ లో మనకి అప్పట్లో ఇండోనేషియా ఒక పార్ట్ కాబట్టి, సో అప్పుడే మనకి వాళ్ళతో మంచి బయలెటరల్ టైస్ ఉన్నాయి. తర్వాత 2013 లో జోకన్ వీడోడు వీళ్ళు హాజరయ్యారు. ప్రతిష్టాత్మక 2024 పురుషుల టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ ఎవరు గెలుచుకున్నారు? సో జస్ప్రీత్ బుమ్రా, వెరీ ఇంపార్టెంట్ ఫాస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. వన్ డే అయితే సమ్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్. ఓకే. సీనియర్ దౌత్యవేత్త జితేంద్ర పాల్ సింగ్ ఇటీవల ఏ దేశ రాయబారిగా నియమితులయ్యారంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కి డిప్లొమాట్ గా జితేంద్ర పాల్ సింగ్ ఆయన అపాయింట్ అయ్యారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ, అంతర్జాతీయ పరిశుభ్ర శక్తి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటున్నారు? జనవరి 26, అంటే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజునే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీని సెలబ్రేట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ కుంకి ఏనుగులు ఎప్పుడు వస్తాయి? కుంకి ఏనుగులు అనేవి రీసెంట్ గా మనకి ఏపీ గవర్నమెంట్ అంది కర్ణాటక గవర్నమెంట్ తో మనకి ఎంఓయూ చేసుకుంది. కుంకి ఏనుగుల్ని కొన్ని వాటిని మన స్టేట్ లో పంపించడానికి. ఇవేంటంటే ఇవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్. ఇవి ఎక్కడైతే ఏనుగులు గుంపులు ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఆ ఈ కుంకి ఎలిఫెంట్స్ అనేవి ఇప్పుడు యూజ్ చేస్తుంటారు. కుంకి ఎలిఫెంట్స్ అనేవి ఓకే. మన స్టేట్ లో ఉన్న ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ విత్ కర్ణాటక ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. ఓకే, అది దానికోసమే చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ అది బాగుంది.
ఉంటుందని చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లాకి 2. ఈ ఫ్యాక్చువల్స్ అవసరం లేదు, బట్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ కుంకి ఎలిఫెంట్స్ అని తెలుసుకుంటే చాలు. భూగర్భంలో క్షిపణి నగరం, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో వీడియో బయలు చేసిన ఇరాన్. ఆ, అది ఇంపార్టెంట్ గా రీసెంట్ గా ఏ దేశం భూగర్భంలో క్షిపణి నగరాలని ఆవిష్కరించిందని చెప్పొచ్చు, ఇరాన్. మీరు రీసెంట్ గా చూడొచ్చు, మనకి ఇజ్రాయెల్ హమాస్ అటాక్ లో హమాస్ చీఫ్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ని వాళ్ళు భూగర్భంలో 50 feet కిందన ఉన్నా కూడా దాన్ని బ్రేక్ చేసేటువంటి వాళ్ళు బాంబ్స్ అయితే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రయోగించడం జరిగింది. సో ఇన్ కేస్ భూగర్భంలో ఉన్నా కూడా 50 feet డౌన్ లో ఉన్నా సరే వాటిని బ్రేక్ చేయగలిగే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. సో అందుకని మీకు ఇది కరెంట్ అఫేర్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ కొన్ని స్కిప్పన్స్ ఉంటాయి, సో అలాంటివి మీరు చూడొచ్చు. ఆ, భారత్ లో ఓటర్ వ్యవస్థ బేస్ ప్రజెంట్ ఏంటంటే యూఎస్ లో జరిగే ఎలక్షన్స్ కి మన యొక్క ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఈయన ఏంటంటే హైలీ కాంట్రవర్షియల్, ఇప్పుడు కూడా ట్రంప్ కాంట్రవర్షియల్ గా ఉంటారు అమెరికన్ యుఎస్ ప్రెసిడెంట్. సో ఆయన తీసుకున్న రిఫార్మ్స్ కానీ డెసిషన్స్ కానివ్వండి. సో బట్ ఏంటంటే ఈయన మనల్ని పొగిడారు భారత్ లో ఓటర్ వ్యవస్థ భేష్ అని చెప్పి. సో అందుకనే ఇది మీకు పెట్టడం జరిగింది. ఓటేయాలంటే పౌరసత్వ గుర్తింపు, ఇప్పటిదాకా స్వీయ ధృవీకరణ పత్రంతో ఓటేయడానికి అవకాశం ఉంది. ట్రంప్ నిర్ణయంతో ఇక్కడ నుండి జాతీయ ఎన్నికల్లో పౌరసత్వ గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా చూపించాల్సిందే. సో నెక్స్ట్ ఎన్ఐ అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా జై భట్టాచార్య ఇండియన్ కాబట్టి చెప్పడం జరిగింది. అమెరికా వైద్య పరిశోధనలు పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా భారతీయ ఇండో అమెరికన్ శాస్త్రవేత్త అయిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్ అయిన జై భట్టాచార్య. సో ఇండో అమెరికన్ కాబట్టి సో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ఓకే. చపక్ తక్రాలో ప్రపంచ కప్లో భారత్కు స్వర్ణం. భారత పురుషుల జట్టు సెపక్ తక్రా జట్టు చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్ తొలిసారి ఏదైతే మనకి ఈవెంట్ ఉందో చదవడం కొద్దిగా కష్టంగా ఉంది, సెపక్ తక్రా ఇండియా స్వర్ణం గెలుచుకుంది. పాట్నాలో జరిగిన ఫైనల్స్ జపాన్ పైన ఓడించింది. ఓకే. మరోవైపు భారత మహిళల జట్టు డబుల్స్ రజతం సొంతం చేసుకుంది. ఓకే. షార్లో చురుగ్గా ప్రయోగాలు. షార్ 3 రాకెట్ల ప్రయోగాలకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. గగన్యాన్ మానవ రహిత ప్రయోగం కోసం LVM-M3 వాణిజ్య నౌకను అనుసంధిస్తున్నారు. సో వాణిజ్య ప్రయోగం కోసం సాలిడ్ స్టేట్ అసెంబ్లింగ్ బిల్డప్ లో ఇదేదో ఉంది. LVM-M3M5 వాహన నౌక అసెంబ్లింగ్ జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రయోగం ఉంటుంది. సో ఇది 2. సో పిఎస్ఎల్వి C61 ఒకటి, తర్వాత LVM-M3M5 ఒకటి, LVM-G1. సో ఈ మూడు కూడా మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి రాబోతున్నాయి, నెక్స్ట్ రాకెట్ లాంచింగ్ కి ఇవి. సో మీరు చదవాలనుకుంటే ఇస్రో వెబ్సైట్ లో నేను వీటిలో లింక్ షేర్ చేస్తాను. రీసెంట్ గా 2025 జన్లో నుండి ప్రజెంట్ March 27 వరకు ఏ రాకెట్ లాంచింగ్ జరిసి వీలైతే దానికి లింక్ ని మీకు డిస్క్రిప్షన్ డైరెక్ట్గా మీకు చూడొచ్చు. సో ప్రెసెంట్ అయితే LVM-G1 M3 అండ్ PSLC-61 కి ప్రయోగాలకి ట్రయల్స్ జరుగుతుంది. ఓకే, ఇదండి వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో రేపు రికార్డ్ వీడియోలో కలుద్దాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. మన వీడియోస్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.